ఇవాళ నేను మీకు ఈ హైడ్రోపోనిక్స్ గార్డెనింగ్ కిట్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇది అర్బన్ కిసాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇది నా బర్త్డేకి. సో అన్బాక్సింగ్ వీడియో చేద్దామని కొంచెం డిలే చేసుకుంటూ వచ్చాను. సో ఫైనలీ టుడే ఇవాళైతే ఇది అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్స్ ఇన్ సైడ్. సో పెద్ద హ్యూజ్ బాక్స్ అండి, ఇట్స్ 30 kgs బాక్స్. లెట్స్ సీ వాట్ వీ గాట్ ఇన్ సైడ్. సో మొత్తం అయితే ఓపెన్ చేసేసానండి. సో ప్రోడక్ట్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, లైక్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి హోమ్ కిట్ 48 కంపార్ట్మెంట్స్ అండి, 48 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, మనం పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రోడక్ట్ మాన్యువల్ ఒకటి. అండ్ ఇంకొకటి ఇది ఎలా పెంచుకోవాలి అనేసి క్రాప్ అండ్ హౌ టు గ్రో గైడ్, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేసి అని ఇది ఒక గైడ్ లాగా ఇచ్చారు. అండ్ లైక్ ఎవ్రీ వెరైటీకి ఎలా పెంచుకోవాలి అనేసి ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి న్యూట్రియంట్స్ అండి, ఇది గ్రో గ్రీన్ హైడ్రోపోనిక్స్ న్యూట్రియంట్స్ అన్నారు. వీటిల్లో 2 టైప్స్ ఉన్నాయి, ఇది కాంపౌండ్ ఏ అండ్ కాంపౌండ్ బి. ఐ థింక్ ఇవి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత చూద్దాము ఎలా వాడతాము ఏంటి అనేసి అని. సో ఇవి ఒక 2 కాంపౌండ్స్ వచ్చినాయి, 500 ml 500 ml వచ్చింది. ఓకే, కాంపౌండ్ ఏ అండ్ కాంపౌండ్ బి. అండ్ నెక్స్ట్ ఒక బకెట్ ఇచ్చారండి, ఎంటీ బకెట్. అండ్ వీ హ్యావ్ వాటర్ పైప్ ఒకటి ఉంది, అవుట్లెట్ పైప్ అనుకుంటా. చూద్దాం, ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకి క్లియర్ ఐడియా వస్తుంది కదా. సో ఇది ఒకటి, ఈ పక్కకు పెట్టేద్దాం. అండ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ బాక్సెస్ హియర్. చూద్దాం ఏమేమి ఉన్నాయో వీటిల్లో. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మా వారు కొన్ని నాకు అంటే అది అసలు సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఇచ్చారు, చెప్పలేదు నాకు తెప్పిస్తున్నట్టు కూడా. ఎప్పుడో ఒకసారి అనుండే వెళ్ళి విజిట్ చేసి వద్దామండి అనేసి అని. సో ఇట్ వాస్ టోటలీ అ సర్ప్రైజ్. అండ్ ఇది ఎలక్ట్రానిక్ కంపార్ట్మెంట్ అండి, సమ్ మోటార్ లాగా ఉంది. ఓకే, ప్లగ్తోనే ఉంది. అండ్ దర్ ఈజ్ వన్ సంథింగ్, నాకు తెలీదు, చూడాలి డీటెయిల్డ్గా. ఇది అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఈజ్ సో ఓహో, ఇది అంతా సీడ్స్ స్టఫింగ్ లాగా ఉంది. ఎస్, న్యూట్రియంట్స్కి మనం ఆ కంపార్ట్మెంట్స్లో పెడతాం కదా, సాయిల్ కైండ్ ఆఫ్ థింగ్. సాయిల్ కాదు ఇది, హైడ్రోపోనిక్స్ అంటే వీ యూజ్ ఒక డిఫరెంట్ థింగ్ వాడతాము, వితౌట్ సాయిల్లెస్ గార్డెనింగ్ కాబట్టి ఇది. సో అవి ఇచ్చారు. సో హోల్ బాక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ దాట్, అది ఒకటి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, నాకు తెలిసి ఇది కూడా అదే అనుకుంటా. నో, ఇవి అన్నీ సీడ్స్ అండి, గ్రీన్ లెటర్స్ నేమ్స్ రాసి పంపించారు. బటర్ హెడ్, ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. అండ్ ఎస్, టీడీఎస్ మీటర్ ఇచ్చారండి. ఎందుకు అంటే ఈ వాటర్
జనరల్ బోర్ వాటర్తో కానీ ఆర్ జనరల్ ట్యాప్ వాటర్తో కానీ యూస్ చేయొద్దు అని చెప్పి నాకు సజెస్ట్ చేశారు. సో దాంట్లో లెవెల్స్ pH లెవెల్స్ సర్టన్ అమౌంట్ ఉంటేనే అది బాగా హెల్తీగా గ్రో అవుతాయని చెప్పారు. సో అవన్నీ చెక్ చేసుకోవడానికి ఈ TDS మీటర్ ఒకటి ఇచ్చారు వాళ్ళే. సో కిట్తో పాటు వచ్చింది. విల్ సీ, చూద్దాము. ఇన్స్టాల్ చేసేటప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్గా దేనికి వాడతాము ఇలా అన్నీ చూసుకుని చేసుకోవచ్చు. యా, ఇవి కూడా అదే అండి. మొత్తం 48 కంపార్ట్మెంట్స్ కదా. సో 48 ఇవి వచ్చినాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడతాము. అది ఇందాక ఒక బాక్స్, ఇప్పుడు ఇది ఒక బాక్స్. And coming to the bigger ones, yes, వీటిల్లో మళ్ళీ బాక్సెస్ ఉన్నాయండి. ఇవన్నీ ఇన్స్టాల్ చేయడానికి చేస్తామనుకుంటా. స్టాండ్స్, ఎస్, స్టాండ్స్ చూసారా? దీస్ 2 స్టాండ్స్ వచ్చాయి. హెవీగా ఉన్నాయి కొంచెం, ఐరన్వి. అండ్ అది అండ్ దీంట్లో ఇంక ఇవన్నీ సెటప్ చేసుకోవాలండి. మొత్తం జాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఐ గెస్ ఈ బాక్స్ అంతా అదే అనుకుంటా. యా, ఇది మొత్తం ఇంకా అన్నీ ఇలాంటివే ఇచ్చారు. సో ఇది మొత్తం స్టాండ్ బిల్డ్ చేయడానికి. సో మొత్తం అయితే ఓపెన్ చెయ్యను. అగైన్ నాకు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాను. సో ఇది దాంట్లోనే పెట్టేస్తున్నాను. అండ్ ఇది ఇది కూడా అంతే అండి. ఇంకా అన్నీ ఇన్స్టాలేషన్ కిట్టే అనుకుంటా. లైక్ పైప్స్ అవన్నీ ఉన్నట్టున్నాయి. ఇవి కూడా స్టాండ్సే వచ్చాయి. ఎస్, చాలా హెవీగా ఉంది. ఓ మై గాడ్. యా, అన్నీ వాటికి రిలేటెడే అండి. అండ్ ఇంకా మొత్తం ఇలానే ఉన్నాయి. సో మొత్తం ఆ టేబుల్ నేను పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఇలా లేయర్స్గా 48 కంపార్ట్మెంట్స్ వస్తాయి కదా. సో అదంతా ఫిక్స్ చేసుకోవడానికి మేబీ దీస్ టూల్స్ అనుకుంటా. బట్ స్టిల్ ఈ 2 కూడా ఓపెన్ చేసేస్తాను. ఎస్, ఇది చూసారా? వీటిల్లో కప్స్ వస్తాయి కదా. కప్స్లో ఇందాక మనం చూసాం కదా,
సాయిల్ కైండ్ ఆఫ్ థింగ్ అవి పెట్టుకొని పెడతాం. సో ఇవన్నీ ఆ కంపార్ట్మెంట్స్. ఇవిగోండి ఇలా కప్స్ ఇచ్చారు, కనపడుతుంది కదా, ఇలా అంతా హోల్స్గా ఉంటుంది. సో దీంట్లో మనం ఆ సాయిల్ ఫిల్ చేసుకొని సీడ్స్ పెట్టేసుకొని దీంట్లో ఇలా పెట్టేసుకుంటాము. సో ఇంకా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఇంత చిన్న దాంట్లో నుంచి అంత పెద్ద పెద్ద మొక్కలు వచ్చేస్తాయి. సో ఎఫిషియంట్ టెక్నాలజీ కదా. సో ఇంకా దీంట్లో అంతా అవే ఉన్నాయి, ఆ కప్స్, ఈ కంపార్ట్మెంట్స్ దీంట్లోనే పెట్టేస్తాను. సో ఇది నేను టెర్రస్ పైన పెడదాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ఒక హాఫ్ డే షేడ్ వస్తే చాలని చెప్పారు. లైక్ ఫుల్ డే సన్లైట్ ఆర్ సన్ అవసరం లేదు. సో హాఫ్ డే ఎక్స్పోజ్ అయితే చాలు అని చెప్పారు. సో టెర్రస్ పైన నేను ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ బాల్కనీ. ఇది లాస్ట్ వన్. ఇవి కూడా అవే అండి, అవే సేమ్ పైప్స్ అండ్ కంపార్ట్మెంట్స్. సో మొత్తం అవే వచ్చేసాయి. అండ్ ఇదండి ప్రస్తుతానికి ఈ అర్బన్ కిసాన్ హైడ్రోపోనిక్స్ కిట్ 42 కంపార్ట్మెంట్ది అన్బాక్సింగ్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇన్స్టలేషన్ అది ఇంకొక వీడియోలో చూద్దాము. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.